త్వరలో వాతావరణంలో పెనుమార్పులు రాబోతున్నాయా? సముద్ర గర్భంలో ఏదైనా అలజడి మొదలైందా అంటే అవునని అంటున్నారు ప్రముఖ సైంటిస్టులు. దీనికి కారణం ఓరాఫిష్ ఒడ్డుకి కొట్టుకురావడం, ఒకేసారి లక్షల తాబెళ్లు సముద్రం నుండి బయటకు రావడం, వేలాది తిమింగాలు ఒడ్డున దర్శనమివ్వడం, ఉన్నట్టుండి సముద్రం రంగు మారడం, ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఏదో విపత్తు రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అసలు ఇందులో నిజమెంత? నిజంగానే ప్రళయం రాబోతుందా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. దీన్నే ఓర్ ఫిష్ అంటారు. సముద్ర గర్భంలో ఉండే ఈ ఓర్ ఫిష్ మెక్సికోలోని ఓ బీచ్ లో కనిపించింది. ఒడ్డుకు కొట్టుకొచ్చి కొట్టుకోవడాన్ని గమనించిన కొందరు ఆ చేపని మళ్లీ సముద్రంలో వదిలేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఫిష్ మాత్రం లోపలికి వెళ్లకుండా తిరిగి ఒడ్డుకు కొట్టుకురావడంతో సముద్రంలో ఏదో జరుగుతుందనే ప్రచారం మొదలైంది. సముద్రంలో అట్టడుగున ఉండే ఈ చేప బయటకు వస్తే త్వరలో సునామీ లేదా భూకంపం వస్తుందనే ప్రచారం ఉంది. వాటిని నిజం చేస్తూ గతంలో జపాన్లో, మెక్సికోలో భూకంపం, సునామీ వచ్చాయి. 2011లో జపాన్లో వచ్చిన సునామీకి కొన్ని రోజుల ముందే ఈ ఓర్ షిప్ అక్కడి జనాలకు కనిపించింది. నిజానికి జపాన్ పురాణాల ప్రకారం ఈ ఫిష్ ని మెసెంజర్ ఆఫ్ సీ గాడ్ అంటారు. అంటే సముద్ర దేవుడి దూత అని ఈ ఓర్ ఫిష్ ని భావిస్తారు. ఇది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఉపద్రవం జరగబోతుందని అక్కడి జనాలు నమ్ముతారు. సగటున 20 ఏళ్లకోసారి కనిపించే ఈ ఫిష్ తాజాగా మెక్సికో బీచ్ లో కనిపించడంతో మెక్సికోలో భూకంపం లేదా సునామీ రాబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ మెక్సికో తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ సునామీ, భూకంపాలు సర్వసాధారణం. ఒకవేళ ఈ ఫిష్ కనిపించింది కాబట్టి అక్కడ ఏదైనా ప్రమాదం రాబోతుందా అంటే ఖచ్చితంగా రాదు అని చెప్పలేం, అలాగని వస్తుందని చెప్పలేం. ఇక ఈ ఓర్ ఫిష్ 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్రంలో అట్టడుగున జీవించే ఈ ఫిష్ ఆహారం కోసం సముద్ర ఉపరితలానికి వస్తుంటుంది. ఇటీవల ఇదే తరహాలో బయటకొచ్చిన యాంగ్లర్ ఫిష్ కూడా ఒడ్డుకి కొట్టుకొచ్చి చనిపోయింది. ఈ ఫిష్ లు కూడా సముద్రానికి 5,000 మీటర్ల లోతుల్లో నివసిస్తాయి. దాంతో ఇది కూడా ఏదో విపత్తుకి సంకేతమనే పుకార్లు పుట్టాయి. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇక మరోపక్క తిమింగలాలు, లక్షల తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకురావడంతో ఇది కూడా ఏదో విపత్తుకి సంకేతమనే నమ్ముతారు చాలా మంది. కానీ అలాంటిదేం లేదు. వాతావరణంలో మార్పులు రావడం వల్ల గుడ్లు పెట్టడానికి ఇదే మంచి సమయమని లక్షల్లో తాబేళ్లు ఒడ్డున చేరుతున్నాయి. అంతే. ఇక విశాఖ బీచ్ లో సముద్రం రంగులు మారుతుంది. కొన్ని చోట్ల తెల్లగా, నల్లగా, ఎర్రగా కనిపిస్తుండడంతో మరి దీని సంగతి ఏంటి అంటే సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన రసాయనాలు నీటితో కలవడం వల్ల జరిగే రసాయనిక చర్య వల్లే ఆ రంగుల్లో మార్పు కనిపిస్తుంది. అంతే తప్ప కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి మీరేమంటారు?